వీడియోస్లలో మా సోనిగాడు కనపడతలేడని చాలా మంది అడుగుతున్నారబ్బా. వాళ్ళ కోసమే మా సోనిగాని చూపిస్తున్నా ఈ రోజు. మీకు ఎంత మందికి బియ్యం జల్లెడ వట్టనికి వస్తుందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఇయాల్టి ముచ్చట ఏంటంటే మా ఇంటి చుట్టూ ఒక పాము రెగ్యులర్ గా తిరుగుతుందబ్బా. ఇది చెట్ల మీదనే ఉంటుంది. మొన్ననైతే మార్నింగ్ 6 o'clock తమలపాకు చెట్టులనైతే పండుకుంది. ఇంకా మనుషులను చూసి పారిపోతూనే ఉంటాయి పాములు. మీకు తెలియంది ఏముంది. ఇంకా అమ్మ వస్తే నేనైతే ఖచ్చితంగా ఏదన్నా ఒక వెరైటీ చేస్తూనే ఉంటా. అమ్మ వచ్చింది కాబట్టి ఈ రోజు పూరీలు అయితే చేసినబ్బా. గోధుమ పిండితోటి పూరీలు అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. అమ్మ మొత్తము పొయ్యి అయితే అలికిందబ్బా. సూపర్ ఉంది కదా. దీనికి కాంబినేషన్ గా బొబ్బెర్ల వడలు కూడా చేసిన, అలసందలు అంటారు కదా, వాటి వడలు కూడా చేసినబ్బా. సూపర్ గా కుదిరినాయి అవి కూడా. వీటి రెండింటికి కాంబినేషన్ గా పూరీలు అలసందల వడలకైతే చికెన్ కర్రీ బాగుంటుందని మసాలా గ్రేవీ వేసి చికెన్ కర్రీ అయితే సూపర్గా వండినబ్బా. కట్టెలపై మీద ఏ కర్రీ చేసినా కానీ సూపర్గా ఉంటుంది. మీకు తెలియంది ఏముంది. ఈరోజు మా సోనిగానికి అయితే పండగ అనమాట. వడలు తినేసింది, 2 పూరీలు కూడా తినేసింది. ఇప్పుడు చికెన్ కర్రీ వేసి అయితే దానికి అన్నం కలిపి పెట్టేస్తున్నా. ఇంకా ఇక్కడ అమ్మ కూడా తినేస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.